దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోండి. అక్కడున్న రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. వాళ్ళు విత్డ్రా చేసుకున్నంత మా పోరాటం మీ తరఫునే ఉంటుందని కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్ళొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయట పెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈరోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తా ఉంటే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తూ ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే 2 పంటలు 3 పంటలు పండే భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేయండి. ఏదైనా పనికిరాని భూములు, సాగుకు పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టండి పరిశ్రమలు. ఇవాళ మీరు నోటిఫికేషన్ ఇచ్చిన భూముల్లో పాపం ఎస్సీ బీసీ రైతులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, మంచిగా 2 పంటలు పండే భూములు ఉన్నాయి. గా భూములు ఎందుకు లాక్కుంటారనే మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ఊరికి వెళ్ళి ఆ రైతుల్ని ఓదార్చి రైతులకు భరోసా కల్పించడానికి, ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతసేపు ప్రజాస్వామ్యం అనిపించుకోదు. నీ పాలనంతా కూడా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు, అన్ని అబద్ధపు మాటలతో నువ్వు ఇవాళ కాలం వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? రాముడు రాక్షసుడు అని మాట్లాడుతూ రావణాసుడు అని. ఎవరు రావణాసుడు? నువ్వు కాదు. నీకు మించిన రావణాసుడు ఉన్నాడా? నువ్వు ప్రతిపక్షాల మీద ప్రజలను వేధిస్తూ పేదల ఇండ్లు కూలగొడుతూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నావు, వికృతమైన పాలన అందిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడేమో పేదల హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసినావు, ఒకనాడేమో మూసి అంటావు, అపార్ట్మెంట్లు కూలుస్తా అంటావు, ఒకనాడేమో ఆ మార్కెట్ యార్డ్ భూములు తీసుకుంటా కంపెనీలకు ఇస్తా అంటావు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? 3 నెలలకే పిల్ల పుడతాడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుడతారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలవుతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాను, 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అవ్వాతాతల దగ్గరికి పోయి రాక్షసుడు ఎవడు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఇవాళ రైతన్నల దగ్గరికి పోయి రాక్షస పాలన ఏది అంటే రేవంత్ పాలన అంటారు. దిల్సుఖ్ నగర్లోనూ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్ళి నిరుద్యోగ యువకుల్ని అడిగితే రాక్షస పాలన ఎవరిది అంటే రేవంత్ రెడ్డిది అని చెప్తారు. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో అందరినీ బాధల్లో పెట్టినావు. నువ్వు మోసం చేయండి ఎవరినుందా? ఈ పోలీసులను కూడా మోసం చేసినావు. పోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్లు ఇవ్వలేదు, పోలీసులకు ఇచ్చే టీఏ బిల్లులు ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్కి ఇచ్చే స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, పోలీసుల బండ్లలో డీజిల్కి కూడా పైసలు ఇస్తలేవు నువ్వు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బరాబర్ ప్రతి స్టేషన్కు నెలకు 75,000 వచ్చినాయి, 3 నెలలకు సరెండర్ లీవ్ వచ్చింది, నెల టీఏ బిల్లులు వచ్చినాయి. నువ్వు పోలీసులు కూడా మోసం చేసినావు. నువ్వు మోసం రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఇవాళ మహిళలకు మోసం. నువ్వు మోసం చేయని సెక్షన్ ఏమన్నా ఉన్నదా? ఎంతసేపు పోలీసులు అడ్డం పెట్టుకొని నడుపుతున్నావు. ప్రజలకు అర్థమైంది నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు, ఏడవైనా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్కి వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. రేవంత్ రెడ్డి అంటే గాన్ కేస్. మేము ఇలా వస్తుంటే రోడ్ల మీద బస్సుల్లో నుంచి ఆటో డ్రైవర్లు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు అన్న మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు మళ్ళొస్తా అనేది పగటి కళ, మర్చిపోయిగా. నువ్వు మళ్ళొచ్చేది లేదు.
ఎట్టి పరిస్థితుల్లో రామరాజ్యం వస్తుంది, కేసీఆర్ రాజ్యం వస్తుంది. కొడంగల్కి వెళ్ళాలంట రోడ్డు. ఆ రోడ్డు ఈ రోజు ఇచ్చిన పోలీసులకు నాది ఇక్కడనే శిక్షవల్ల నేను ఒక మాట చెప్తాను. కొంచెం బ్యాక్ అలా నేను అరే బండి బండి రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని అక్కడ పెట్టండి కంపెనీలో. కేసీఆర్ గారు అప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టినారు. అక్కడ ఏ సమస్యలు లేవు. తీసుకున్న భూమి అట్లాగే ఉంది, అక్కడ పెట్టండి. అదే కాకుండా రాకంచల్రా పరిగికి 10